ధూర్జటి మహాకవి కాళహస్తేశ్వర శతకం 5వ భాగం 9-2-20 41వ పద్యం. పవమానాశన భూషణ పరకరముల్ భద్రేభ చర్మంబు నాటకవిత్వం ప్రియంబులై భుజగ శుండాలాట నీచ విచారుల భవదుఃఖంబుల పావుటొప్పు కొలదిం పాటించి కైవల్యమిచ్చి వినోదించుటకేమి కారణమయ. శ్రీకాళహస్తేశ్వర. పవమానాశన భూషణ ప్రకరముల్ భద్రేభ చర్మంబు నాటకవిత్వంబు ప్రియంబులై భుజగ శుండాలాట నిచారులు విచారులన్ భవదుఃఖంబుల బాపుటొప్పు కొలదిన్ పాటించి కైవల్యమిచ్చి వినోదించుటకేమి కారణమయా. శ్రీకాళహస్తేశ్వర. పవమాన అశన. పవమానం అంటే వాయువు గాలి ఆహారంగా కల పాములు అని. భూషణ ప్రకరములు అలంకార సమూహాలు. భద్ర ఇభ అంటే మదగజం యొక్క ఏనుగు యొక్క చర్మంబు స్థూలు. అటకవిత్వంబు ఆటవికత్వంబు కిరాతక ధర్మం అంటే బోయవాడి ధర్మం. ప్రియంబులై ఇష్టాలై భుజగా పామును శుండాల ఏనుగును ఆటవీచారులను బోయవాడిని భవదుఃఖంబులు సంసార బంధాలైన బాధలను సంకెళ్ళను పాపుట పోగొట్టుట ఒప్పున్. బాగానే ఉంది, మంచి పనే చేసావు కాదంటారు. కొలదిన్ తారతమ్యాన్ని పాటించి ఆలోచించి కైవల్యం మోక్షాన్ని ఇచ్చి వినోదించుటకు క్రీడించటాన్ని కారణం హేతు ఏమయ్యా ఏముందయ్యా అని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు భక్తుడు. శంకరా, నీకు సర్పభూషణాలు ఇష్టాలవటం చేత పాములకు బాధలు లేకుండా చెయ్యవచ్చు. గజ చర్మం ఇష్టమవటం చేత ఏనుగుకు బాధలు లేకుండా చెయ్యవచ్చు. కిరాత వేషం ఇష్టమవటం చేత చెంచు దుఃఖానికి లేకుండా చెయ్యి. చెంచులకు లేక చెంచుకి. కానీ వాళ్ళకి ముక్తినివ్వడానికి కారణం ఏంటి? వాళ్ళు కావాలంటే దగ్గర చేసుకో, ఆవిడ కావలించుకో, వాళ్ళతో సరదాగా కాలక్షేపం చెయ్యి. కానీ వాళ్ళకి ఇవ్వటం ఏమిటయ్యా మోక్షం అన్నాడు. అమర స్త్రీల రమించిన చెడదు మోహంబు ఇంతయు బ్రహ్మపట్టము సిద్ధించిన ఆసతీరదు నిరూఢ క్రోధం సర్వలోకములన్ మృంగినన్ మాన్ ఆదు ఇందుగల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి రాసి గడతున్. శ్రీకాళహస్తేశ్వర. అమర స్త్రీల రమించిన చెడదు మోహం వింతయున్ బ్రహ్మవట్టము సిద్ధించిన ఆసతీర నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన మానదు ఇందుగల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి రాజిన్ గడతున్. శ్రీకాళహస్తేశ్వర. అమర స్త్రీలను దేవతా స్త్రీలను దేవతల రమించినన్ భోగించిన మోహంబు వల ఇంతయున్ కొంచెమైన చెడదు నశించదు. బ్రహ్మవట్టము బ్రహ్మలోకానికి పట్టాభిషేకం సిద్ధించినన్ కలిగిన నన్ను బ్రహ్మలోక పట్టాభిషిక్తునిగా చేసిన ఆశ తీరదు. నా ఆశ తగ్గదు, మారదు, పెరుగుతూనే ఉంటుంది. సర్వలోకములను అన్ని లోకాలను మృంగినన్ తినేసినప్పటి జీర్ణించుకున్నప్పటి నిరూఢ క్రోధం దృఢమైన కోపం మారదు, కోపం మాత్రం తగ్గటం లేదా. ఇన్ని లాభాలు వచ్చాయి.
ఇందు ఈ లోకంలో కళ అంటే కలిగేటువంటి సౌఖ్యంబు సుఖాలున్నాయే వల్లను ఇక నాకొద్దు బాబోయ్ అన్న. నీవే నిన్ను సేవించి నీ సేవం చేసి నిన్ను సేవించి బ్రహ్మహత్యాదులైనటువంటి పాతకాలని వారి రాసే సముద్రము యొక్క భాగాన్ని సముద్రాన్ని తరి కలుతుందంటే దాటుతా. కనుక నీ సేవ చేస్తే నాకు అంతకంటే సౌఖ్యం లేదు. ఇందాక చెప్పినవన్నీ అవి తుచ్చాలు నీచాలు తాత్కాలిక. నీ సేవ చేస్తే పరమమైన మోక్షం నాకు లభిస్తుంది. శంకర, ఇహలోక సౌఖ్యాలు ఎంత అనుభవించిన తృప్తి తీరకుంది. ఇందాక చెప్పినవన్నీ ఎన్నో అనుభవించా. పరస్త్రీలను, దేవతా స్త్రీలను, అలాగే బ్రహ్మపట్టాభిషేకం కూడా కలిగింది. ఇన్ని చేసినా నా కోరిక పెరిగిందే తప్ప తగ్గల. కనుక ఇవన్నీ పోవాలంటే నీ పాద సంసేవనం ఒక్కటే. అది చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. దాని పైవాడన్నిటినీ నేను రోసేశాను, విసర్జించేసి. కనుక ఆ మహాపాతకాలు పరిహరించాలంటే నీ పాద సేవ కావాలి. అది నాకు ఇవ్వయ్యా చాలు. చనువారింగని ఎట్టువారు జనుడా సత్యంబుగా బత్తుమే మనుమానంబిక లేదు నమ్ముమని తారావేళ తారేవున ములుగన్ పోవుతూ బసచేయుట సునీ ముమ్మాటికిన్ చూడగా శనటులు గానరు దీని భావమిదివో శ్రీకాళహస్తేశు. సనువారింగని ఏచ్చువారు జనుడా సత్యంబుగా బత్తుమే మనుమానంబిక లేదు మమ్ముమని తారావేళ నా దేవుడన్ మునుగం పోవుతూ బాససేయుట సునీ ముమ్మాటికిన్ చూడగా శనటులు కానరు దీని భావమిదివో శ్రీకాళహస్తేశ్వర. కాళహస్తేశ్వర స్వామి శనటుల్ అంటే అజ్ఞాను, చనువారిని చచ్చిపోయిన వాళ్ళు కని చూసి ఏడ్చువాళ్ళు ఏడుస్తూ ఉంటారు. పోయిన వాళ్ళని గురించి కడిబెడి దుఃఖాలు కారుస్తూ చెముడా ఓ యముడా ఏము మేం సత్యంబుగా నిజంగా వస్తున్నాం. ఇక తర్వాత అనుమానంబు సందేహం లేదు. పోయినవాడు పోతే నేను ఎడుతూ కూర్చుంటే రేపు నా పని కూడా అంతే కదా. కనుక మేమంతా నీ దగ్గరికి రావాల్సిన వాడు, అందులో అనుమానం లేదు. నమ్ము. తాన్ ఆవేదన్ బంధువులు చచ్చినప్పుడు మరుదేవుని స్నానాన్ని చేయటంలో చేసే చోటులో మునుగన్ స్నానం చేయటానికి పోతూ చేసిన భాష చేసినటువంటి ప్రతిజ్ఞ చేయట మీ చేయుటే కాని మిమ్మీద అంటే ముమ్మీతన్ అంటే 3 పర్యాయాలకైనా చూడగా ఆలోచించగా దీని భావము, దీని వాస్తవం, నిజం, ఇందులో ఉన్న మర్మం ఇదిగో ఇది అని కానరు, తెలుసుకోలేరు మనుష్యులు. శంకర, కొందరు బుద్ధిహీనులు బంధువులు చచ్చిపోయిన మేం కూడా చచ్చిన వాళ్లతో చస్తాం అని ప్రతిజ్ఞలు మాత్రం చేస్తారు. కానీ ఆ పని మాత్రం చెయ్యి. ప్రతిజ్ఞలు చేస్తారు. 3 మునకలు ఆ శ్రాద్ధక్రియలో, అదే ఆ అంత్యక్రియలు చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తండ్రో తాలో పోయిన వాడి గురించి అసలు ఆలోచనే ఉండదు. చేసిన ప్రతిజ్ఞ కూడా జ్ఞాపకం ఉండదు. లోకరీతి అలా. భవదుఃఖంబుడు రాజకీటములనే ప్రార్థించిన పాయునే భవదంఘ్రిస్తుతి చేత కాక విలసద్బాలక్షుధాక్లేశ దుఃఖమని దుల్మాడునే చూడ
మేక మెడ సంతం తల్లి కారుణ్య దృష్టి శేషంబునిచ్చుట బలి ఓ కాళహస్తీశ్వర. భవదుఃఖంబులు రాజకీటములనే ప్రార్థించినన్ పాయునే భవదంఘ్రిస్తుతి చేత కాక. సక విఫలద్భాష విలసద్బాలక్షుధాక్లేశ దుఃఖ మణిధుర్మాలునే చూడ మేక మెడ సంతం తల్లి కారుణ్య దృష్టి శేషంబుల నిచ్చుట బలి ఓ శ్రీకాళహస్తి. చక్కని ఒక ఉపమానం చెప్పారు. భవదుఃఖాలు సంసారంలో కలిగే బాధలున్నాయే, భవత్ నీ యొక్క అంగ్రీ పాదాల యొక్క స్తుతి చేత పొగడుట చేత కాకుండా, అంటే పొగడితేనే పోతాయి, మామూలుగా ఏం పో. రాజకీటములు పురుగుల వంటి రాజులను, కీటకాల వంటి రాజులను అలా మార్చేశారు. నేను ప్రార్థించిన వాళ్ళ కాళ్ళ వేళ పడి బతిమారిన, కోరిన, ప్రార్థించిన, నివేదించిన, వేడుకొన్న పాయునే పోతాయా, ఆ దుఃఖం పోతుంది. చూడగా విలసత్ అతి సయిస్తున్నటువంటి ఎక్కువ అవుతుంది. బాల శిశువు యొక్క క్షుధ ఆకలి వల్ల కలిగిన క్లేశ కష్టము యొక్క దుష్ట విధులు దుర్వ్యాపారాలు, అంటే బాధలు, ఇబ్బంది. తల్లి కారుణ్య దృష్టి విశేషంబున ఎక్కువగా కూడిన తల్లి యొక్క కరుణతో కూడిన చూపుతో ఇచ్చు చంట బలెన్, అంటే తన పాలు చనుబాలు ఇవ్వటం వల్ల వాడి దుఃఖార్తి తీరుతుంది, కానీ వాడి ఆకలి క్షుధార్తి పోతుంది. కానీ మేక మెడ చంట, మేక మెడకి ఉండేటువంటి ఒక చన్ను ఉంటుంది. ఆ చన్నుకు మేక మెడ క్రింద వేలాడేటువంటి చన్ను వంటి మాంసఖండంచే మానునే ఆ మేక కంఠంలో ఉండేటువంటి చన్నువులాగా ఉండేటువంటి దాన్ని ఎంత చీకినా వాడికి ఆ ఆకలి తీరు. తల్లి ఇచ్చిన పాల వల్లనే వాడి ఆకలి క్షుధ తీరు. అలాగే నీ సేవ వల్లనే నాకు మోక్షం కలుగుతుంది. ఇందాక చెప్పినవి ఏవి నాకు ఉపయోగపడు. శంకర, మేక దయతో కుడిపిన చన్ను చేత దాని బిడ్డ ఆకలి తగ్గుతుంది, కానీ దాని మెడ కింద ఉండే చందు వంటి అజాగళస్థం అంటారు కదా, స్థనం, అలాంటి అవయవం చేత మేకపిల్ల ఆకలితో అల్లాడుతుంటే దాని దగ్గర ఉండేటువంటి కింద ఉండ చనుబాలు ఇస్తే దాని ఆకలి. అంతేగాని పైన నాకు చన్నుందే, అది పాకవే పీకవే తాగవే అంటే అది తాగినా పీకినా ఆ సన్నేమైనా ఊడిపోతుందేమో తప్పి ఆ పిల్లవాడి పిల్ల ఆకలి తీరు. అదేవిధంగా నీ సేవ వలన సంసార దుఃఖాలు నశిస్తాయి, కానీ ధనికులు లేకపోతే రాజులు లేకపోతే జమీందారులు అధికారుల సేవ చేసినంత మాత్రం చేత నాకు ఆ బాధలు తెరవు, మోక్షం రా. పవిపుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమి స్థలంబగు శత్రుండు అతిమిత్రుడవు విషము దివ్యాహారవవు ఆరమవు ఎన్నగా అవని మండలి లోపలన్ శివేత్యాభాషణోల్లాసికి శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తేశ్వర. పవిపుష్పం బగు అగ్నిమంతగు అకూపారంబు భూమిస్థలంబు శత్రుండు అతిమిత్రుడవు విషము దివ్యాహారమవు ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివేత్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర.
కాళహస్తీశ్వర శంభో శంకర. శివ శివేది, శివ శివ అనేటువంటి అభాషణ ఉచ్చరించటంలో ఉల్లాసికన్ కుతూహలం ఉన్నవాడి, అంటే ఎప్పుడూ శివనామాన్ని ఉచ్చరించేవాడు. పవి అంటే వజ్రాయుధం, పుష్పం అలవు, పుష్పం పువ్వైపు, అంటే కొండల్ని కూడా నరికేసతల పారేసే వజ్రాయుధం పుష్పంలాగా మెత్తదవుతుంది, వాడికి ఏం చెయ్యి. కనుక ప్రహ్లాదుడు కూడా అంతే. తండ్రి అన్ని బాధలు పెట్టినా వాడికి ఏ రకంగా బాధ తెలియకపోవటానికి కారణం ఒళ్ళంతా మనస్సంతా ఆయనకి హరి నిండి ఉండటం. అలాగే నీ భక్తుడు కూడా అగ్ని, నిప్పు, మంచులాగా చల్లగా ఉంది. చూసాం కదా సుందరకాండలో రావణాసుడు హనుమంతుడి తోక కాల్చినప్పుడు అమ్మవారి ప్రార్థన చేత తోక చల్లగా అయిపోయింది. ఆయన ఎక్కడ ఏం చెయ్యాలా, నీళ్లలో మునక్కుండా. అకూపారంబు అంటే సముద్రం ఉందే భూమి స్థలం అవుతుంది, అంటే నేల అయిపోయి ఎంత సముద్రమైనా ఎండిపోయి ఒకసారి నేలగా మారి వాడికి ఉపయోగపడు. శత్రుడు అంటే శత్రువు పగవాడు, అతిమిత్రుడు గొప్ప స్నేహితుడు అవుతాడు. శివ శుభమనిచ్చేటువంటి ఓ శంకర, ఎన్నగాన్ ఇవన్నీ ఆలోచించి చూడగా నీ నామమే, నీ పేరులోనే, నీ నామ మహత్యం వల్లనే ఈ అవనీ మండలములో, ఈ భూమండలంలో సర్వ సమస్తమైన అవశ్యకరం అన్నీ స్వాధీనపరుస్తాయి. అవును అన్నీ వశమవుతాయి. ఎప్పుడవుతాయి? నీ పేరు చెప్పితేనే జరుగుతాయి, మిగతా వాటి వల్ల కావు. శంకర, కలిగిన కష్టాలను తొలగించి లేని శుభాలనిచ్చేటువంటి నీ నామస్మరణ చేసే భక్తులకు కఠినమైన వజ్రాయుధం మెత్తని పువ్వులాగా అవుతుంది. కాల్చేటువంటి దహన శక్తి ఎక్కువగా ఉండ నిప్పు మంచుగా చల్లగా, లోతైన సముద్రం మెరకై భూమిలాగా అవుతుంది. బాధించే శత్రు నీకు మిత్రుడిలాగా మేలు చేస్తాడు. ఎవడికి? నీ పాద సేవారాధకుడి. ప్రాణం తీసే విషం కూడా అమృతంలాగా మారి ఆరోగ్యం ఇస్తుంది. లేవో కావల కందమూల ఫలములు, లేవో గుహల్తోయములు, లేవో ఏరుల పల్లవాస్తరణములు, లేవో సదా ఆత్మలో, లేవో నీవు విరక్తులన్మయి జాలింపొంది భూపాలురన్ సేవల్ సేయగబోదురేలకో జనులు శ్రీకాళహస్తీశ్వర. ఆయన అనుభవాలు మనకి ఎంత గుణపాఠాలుగా ఉన్నాయి. లేవో కానల కందమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్, లేవో ఏరుల పల్లవస్తరణముల్, లేవో సదా ఆత్మలో, లేవో నీవు విరక్తులన్మయినపై జాలిన్ పొంది భూపాలునన్ సేవల్ సేయక పోదురు ఏలకు జనులు శ్రీకాళహస్తీశ్వర. ఏమయ్యా స్వామి కాళహస్తీశ్వర, కానలల్ అడవులలో, కందమూలాలు దుంపలంటారే, మూల వేళ్ళు, దుంపలు వేళ్ళు, ఫలాలు పళ్ళు లేవో దొరకవా? ఉంటాయిగా, అవి తిని బతికేరుగా మహర్షులంతా. అలాగే గుహల్ కొండ బిలాలు లేవా? ఏరులను నదులలో తోయముల్ నీళ్లు లేవా? ఏవో పల్లవాస్తరణముల చిగురుటాకులనేటువంటి పరుపులు లేవా? విరక్తులు వైరాగ్యం కలవాళ్ళకి మనుపన్ రక్షించడానికి జాలి పొంది దయ్యకలి ఆత్మలు మనస్సులో సదా ఎప్పుడు నీవు లేవో
అంటే ఉండవా ఉన్నావు. జనులు ఎన్ని ఉండగా ప్రజలు భూపాలులను రాజులను సేవలు చేయగా సేవించటానికి పోదురు వెళ్తారు, ఎగబడిపోతారే. ఏలకో ఎందుకో నాకు కారణం తెలియదు. శంకర, కొండవాగులలో నుండి పళ్ళు తిని అక్కడ ఉండేటువంటి జలంతా చిగురుటాకులపై హాయిగా పడుకొని నిశ్చల భక్తితో నిన్ను ధ్యానిస్తే అఖండ ఆనందం కలుగుతుందని తెలిసి కూడా కొందరు అవివేకులు తుచ్చ సుఖాలు ధనవంతులను రాజులను సేవిస్తూ వాళ్ళ కాళ్ళ కింద పడి ఉంటారు, నలిగిపోతారు. వాళ్ళ కర్మ ఏం చెప్పను. మునునే పుట్టిన పుట్టులెన్ని కలవు, మోహంబుచే అందునే చేసిన కర్మంబుల ప్రోవులెన్ని కలవు. చింతించి కాన నీ జననంబేయని ఉన్నవాడ, ఇది ఏ చాలింపవే నిన్ను కొల్చి పుణ్యంబుకున్ కృపారతుండనై కృపారతుడవై శ్రీకాళహస్తీశ్వర. మునునే పుట్టిన పుట్టులెన్ని కలవు, మోగంబుచే అందునే చేసిన కర్మంబుల ప్రోవులెన్ని కలవు. చింతించినన్ కాన నీ జననంబున్యని ఉన్నవాడ, ఇది ఏ చాలింపవే నిన్ను కొల్చిన పుణ్యంబుకున్ కృపారతుడవై కాళహస్తీశ్వర. మును ఈ జన్మ కంటే వెనక జన్మలలో నేను అలాంటి పుట్టినటువంటి పుట్టువల్ జన్మాలు ఎన్ని కలవో, ఎన్ని ఉన్నాయి. ఈ మనుష్య జన్మకి ముందు ఎన్ని జన్మలు నేను జన్మించానో, ఏ ఏ రూపాల్లో ఉన్నానో నాకు తెలియదు. ఆ జన్మలలో చేసిన అజ్ఞానం చేసిన కర్మ ఫలాలు, పుణ్యాలు, పాపాల వంటి ప్రోవులు, రాసులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని రాసులున్నాయో నేను ఆలోచించి కూడా కానంతో ఆలోచించినా నాకేం తెలియదు, చూడలేదు. కొల్చిన పుణ్యంబునకున్ సేవించినందుకు కలిగిన, నిన్ను సేవించినందుకు అందువల్ల కలిగి పుణ్యానికి కృపారతుడవై నా మీద దయ కలిగిన వాడివై, ఇదే ఈ జన్మని కావింపంగా తగ్గింపుమ. మళ్ళీ నాకు జన్మ లేకుండా జన్మ రాహిత్యాన్ని ప్రసాది. పూర్వం ఎన్నో జన్మల్లో ఎన్నో రూపాలు పుట్టుంట, ఎన్నో పాపాలు గుట్టలుగా చేసి, ఇక ఈ జన్మతో మళ్ళీ నాకు మానవ జన్మ ఇవ్వదు. నాకు ఇంక ఏ జన్మ వద్దు కనుక నీ పాదసేవతో మోక్షాన్ని ప్రసాది. ఏ జన్మ లేకుండా ఉండాలంటే మోక్షం. శంకర, నేను ఇది వరకు ఎన్నో జన్మలు ఎత్తానో, ఎన్ని పుణ్య పాపాలు చేశానో, ఆ రాసులు ఎంత పెద్దవో నాకు తెలియదు. ఈ జన్మలో మాత్రం నీ సేవ దొరికింది, నాకు అదృష్టం. నాకు జన్మము లేదని నిన్ను నమ్ముకొని కనుక మళ్ళీ నాకు జన్మ మోహంలో పెట్టద్దు. నాకు నీ పాద సేవ వల్ల మోక్ష ప్రదానం చెయ్యి, కరుణించి నాకు మోక్షం. తను వెందాక ధరిత్రి నుండి అందాక మహారోగ దీప సుఖాదుఃఖ మహారోగ దీపన దుఃఖాదుల పొందకుండా అనుకంపా దృష్టి వీక్షించి ఆ వెనుకన్ని పదపద్మములు దలంతుతున్ విశ్వ ప్రపంచంపు పాసిన చిత్తంబున నుండ చెయ్య కదవే శ్రీకాళహస్తీశ్వర. మళ్ళ తను వెందాక ధరిత్రి నుండు అనునందాక మహారోగ దీప న దుఃఖాదుల పొందకుండ అనుకంపా దృష్టి వీక్షించి ఆ వెనుకన్నీ పదపద్మముల్ దలంతుతు విశ్వ ప్రపంచంబునం పాసిన చిత్తంబున నుండచేయ కదవే
శ్రీకాళహస్తీశ్వర స్వామి కాళహస్తీశ్వర ప్రభు తనువు ఈ శరీరం ధరిత్రిన్ భూమి మీద ఎందాకా ఎంతవరకు అంటే ఎన్నేళ్ళు బతికి ఉండాలో అన్ని ఉండు తెలుస్తుందో అందాక అంతవరకు అంటే జీవించి ఉండే వరకు చచ్చిపోయేదాకా నన్ను మహారోగా గొప్పవైన జబ్బు దీపన అతిశయించేటువంటి దుఃఖాలు మొదలైనవన్నీ పొందని విధంగా దుఃఖం రాకూడదు, నాకు ఏ జబ్బు అంటుకోకూడదు. అనుకంపా దృష్టి కరుణా కటాక్షంతో వీక్షించి చూసి ఆ వెనుక నీ దయ కలిగిన తరువాత విశ్వప్రపంచం సమస్త లోక వ్యవహారం పాసిన చిత్తంబుల విడిచినటువంటి మనస్సు, ఈ ప్రపంచాన్ని త్యజించినటువంటి మనస్సునందు నీ పదపద్మములు నీ పాదార విందార తలంచుతూ ధ్యానిస్తూ ఉండేటట్లుగా చెయ్యకదవే చేయవా మహాస్వామి శివ శంకర కాళహస్తీశ్వర భవానీ శంకర. శంకర, ఈ శరీరం ఉన్నంత వరకు దీనికి ఏ బాధలు రోగాలు రొస్తులు వార్ధక్యాలు ఇబ్బందులు లేకుండా నా మనస్సును లోక వ్యవహారం మీద పోకుండా నిన్ను ధ్యానించటానికై స్థిరంగా ఉండేటట్టుగా చెయ్యి. నీ మీద ధ్యానం కుదిరితే ఆటోమేటిక్గా తప్పనిసరిగా అనుకోకుండా మోక్షం కలుగు. మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారము ఊరకుండలియు ఆరకుండలియు నా కదకారాక్ష నా పాదకరాక్షి యుగ్మములు షట్కంజంబులు మోముపై జలజంబు నిటలంబు చంద్రకళయు సంగంబు యోగంబు కాసిడి సేవింతురు కాంతలన్ భువిజనులు శ్రీకాళహస్తీశ్వర. ఎలా మోహంలో మానవులు పడిపోయి దెబ్బతింటారో చెప్తారు. అవన్నీ ఆయన స్వయం అనుభూతులు. మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారము ఊర కుండలియు ఆరు కుండలియు పాదకరాక్షి యుగ్మములు షట్కంజంబులు మోబుపై జలజంబు నిటలంబు చంద్రకళయు సంగంబు యోగంబు కాశీని సేవింతురు కాంతలన్ భువిజనులు శ్రీకాళహస్తీశ్వర. మలభూయిష్ట అపరిశుద్ధంతో నిండిన మనోజధామం అంటే మన్మధుడు కొలువుండే యోని ఉందే సుషుమ్న అనే పేరుగల నాడి యొక్క ద్వారం నా ద్వారమా, ఆకలి అంటే వాకిల అంటే మొదటి భాగమా ప్రవేశ ద్వారమా, ఆరు అంటే నూగారు రోమరాజు కుండలియో శరీరంలో ఉండే భుజంగ నాడ, పాద కాళ్ళ యొక్క కర చేతుల యొక్క అక్షి కళ్ళ యొక్క యుగ్మాలు జంటాలు షట్కజంబులో దేహంలో ఉండే ఆరు షట్కంజంబులు ఆరు పద్మాలలో అంటే 6 పద్మాలు ఉంటాయని తెలుసుగా 6 కుండలు ఉంటారు పద్మాలు మోము ముఖం పై జలజము అన్నిటికంటే పైన మీద ఉన్న సహస్రార కమలమా నిటలంబు నుదురు చంద్ర కళయు చంద్ర కిరణము సంగము భార్యాభర్తలో లేదా ప్రేయసి ప్రియులో కలిసిన కూడిక యోగంబు అదే ధ్యానమా గాసిలి కష్టపడి ఎన్ని కష్టాలనైనా పొంది జనులు భూమి మీద కాంతల స్త్రీలను సేవిస్తారు సేవ చేస్తారు కనుక ఇవన్నీ కూడా భగవంతుడికి యొక్క భాగాలనుకొని చేస్తున్నారా అజ్ఞానం వల్ల చేస్తున్నారా దీనివల్ల వచ్చేటువంటి సుఖం తాత్కాలిక
నీ పదార్చనం వల్ల శాశ్వతమైన మోక్షం కలుగు. ఓ శంకర కాళహస్తీశ్వర, యోగుడు శరీరంలోని భుజంగనాడి మూలాధారం మొదలుకొని సహస్రారం వరకు వ్యాపింపచేసి భ్రూమధ్యంలో ఉన్న చంద్రకళామృతం అనుభవిస్తూ ఆనంద పరవశులై ఉంటారు. అవివేకులు అలాంటి ఆనందాన్ని అనుభవించలేక చాలా కష్టాల పాలై తుచ్చమైన స్త్రీ యొక్క చనులను, స్త్రీ యొక్క దేహాన్ని, అధరాన్ని, కింద ఉండేటువంటి భగాన్ని, వీటినన్నిటినీతో ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇవి తాత్కాలికం, ఇందాక చెప్పింది శాశ్వతం. 50. జలకంబుల్ తసముల్ పశూనాముల్ వాచా విధాన్ వారముల్ కల్గ శబ్దధ్వనులు అంచితాంబరమలంకారంబు కెత్తు దిత్తుల్ మెరుంగులు నైవేద్యము మాధురి మహిమగా కొల్తొందినున్ భక్తి రంజిల దివ్యాచి గూర్చి చేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వర. జలదంబులన్ త్రసములన్ ప్రసూనాంబులన్ వాంఛాధనుర్వార కల్గల శబ్దధ్వనులంచితాంబరమలంకారంబు దీప్తుల్ మెరుంగుల్ నైవేద్యము మాధురి మహిమాగా కుల్తొందిను భక్తి రంజిల దివ్యాచి గూర్చి చేర్చి క్రియన్ శ్రీకాళహస్తీశ్వర. స్వామి కాళహస్తీశ్వర, రసముల్ శృంగారం మొదలైన నవరసాలు, జలకంబుల్ అభిషేకార్థమై అయినటువంటి నీటి, వాచాంధముల్ వాక్ ప్రవాహాలన్నీ, ప్రసూనలు పూజార్థంగా ఉపయోగపడే పువ్వు, నీ మాట్లాడిన మాటలు నీకు చేసే పువ్వు, అలాగే శృంగారం మొదలైన రసాలు నీకు అభిషేకం కింద. కలశబ్దధ్వనులు మృదు అంటే మనోహరమైన మాటలు, శబ్దాలు, మృదు పద వలన తోచేటువంటి అర్థాలు కనుక కళ అంటే అవ్యక్త మధురమైన ధ్వనులన్నీ నీకు చేసేటువంటి నాద క్రియ, అవి వాద్యాలు. మధ్యలా మొదలైన అలంకార ఉపమాలంకారం మొదలైన అంచితాంబరం అందమైన వస్త్రాలు. నేను ఏవైనా ఉపమో రూపకమో ఉత్ప్రేక్షో చెబితే అవన్నీ నీకు అందమైన వస్త్రాలుగా. వెలుగులు కాంతి గుణాలు, ఓజో గుణాలు, దీప్తులన్ దీపాలు అను. నే వెలిగించే దీపం అదే, విడిగా దీపం పెట్టే ధర్మ నా దగ్గర. మాధురీ మహిమ, మాధుర్యమైనటువంటి గుణము యొక్క ఎక్కువతనం, అతిశయం, నైవేద్యం భోజన పదార్థంగా కాన్ అయ్యేటట్టుగా దివ్యార్చన చక్కని పూజను కూర్చి రచించి భక్తి రంజిలన్ ప్రకాశింపగా ఏర్చిన క్రియను అభ్యసించిన విధంగా నిన్ను కొలుతుని సేవిస్తాను. నేను వ్రాసిన పుస్తకంలోని శృంగారాది రసాలనేటువంటి జలాల చేత నీకు అభిషేకం చేస్తా. నేను విడిగా అభిషేకం చేసే దమ్ము సామర్థ్యం నాకు లేదు. వాక్యాలని పూలతో పూజిస్తే అందులోని తాత్పర్యాలని మృదంగం మొదలైన మధుర ధ్వనులుగా వాయించి, ఉపమా మొదలైన అలంకారాలనే వస్త్రాలు నీకు సమర్పించి, ఓజోగుణం మొదలైన గుణాలనేటువంటి దీపాలు వెలిగించి, మాధుర్యం అనే నైవేద్యాలు సమర్పించి భక్తితో నిన్ను సేవిస్తానయ్యా శ్రీకాళహస్తీశ్వర. రేపు 51వ పద్యం.